విజయవాడ గుంటూరు నగరాల ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశంతో నిర్మించిన వెస్ట్ బైపాస్ ఆశించిన ప్రయోజనం అందించడం లేదు. చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH-16 పై దీనిని నిర్మించారు. బైపాస్ అందుబాటులోకి వచ్చి 2 నెలలు గడిచినా వాహనాలు ఎక్కువగా ఇప్పటికీ పాత జాతీయ రహదారినే వినియోగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వెస్ట్ బైపాస్ పై పెరిగిన టోల్ ఛార్జీల భారమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 60 కిలోమీటర్లకు ఒకటే టోల్ ప్లాజా ఉండాలి. అయితే అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న NH-16 వెస్ట్ బైపాస్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోనే 3 టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. గుంటూరు జిల్లా కాజా సమీపంలో ఒకటి, వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4 కింద వెంకటపాలెం దగ్గర మరొకటి, కృష్ణానది దాటి ఎన్టీఆర్ జిల్లా వెదురుపావులూరు దగ్గర ప్యాకేజీ 3కి సంబంధించి ఇంకొక టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. గతంలో కాజా, పుట్టిపాడు టోల్గేట్ల వద్ద చెల్లిస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం 3 చోట్ల టోల్ చెల్లించాల్సి రావడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వెస్ట్ బైపాస్ రోడ్డు ద్వారా గుంటూరు నుంచి విజయవాడకు ప్రయాణించాలంటే గతంతో పోలిస్తే అదనపు టోల్ చెల్లించాల్సి వస్తోంది. ఒకవైపు ప్రయాణానికి 30 నుంచి 270 వరకు అదనపు భారం, రాకపోకలకు 50 నుంచి 310 వరకు పెరుగుతుంది. ఒకవేళ నెలసరి పాస్ తీసుకుంటే 1070 నుంచి 6,905 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ప్రభావం చిన్న కార్లు, వ్యాన్లు, బస్సులు, లారీలు, ట్రక్కులు వంటి అన్ని వాహనాలపై ఎక్కువ పడుతోంది. రోజువారీగా ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు ఎక్కువ మంది పాత నేషనల్ హైవే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ మరింత పెరుగుతోంది. సిద్ధార్థ కాలేజీ జంక్షన్, ప్రధాన సర్కిళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం సాధారణమైంది. ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు వెస్ట్ బైపాస్ వైపు మళ్లిస్తున్నప్పటికీ చిన్న వాహనాలు మాత్రం పాత రహదారినే ఉపయోగిస్తున్నాయి. టోల్గేట్ల వద్ద నిలిచే సమయం, అధిక ఛార్జీలు రెండూ వాహనదారులకు భారంగా మారాయి. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా భావించిన వెస్ట్ బైపాస్ ప్రస్తుతం టోల్ బాదులతో కొత్త సమస్యలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్ రేట్లను తగ్గిస్తేనే వెస్ట్ బైపాస్ వినియోగం పెరుగుతుందని వాహనదారులు చెబుతున్నారు. లేకపోతే పాత హైవేపై రద్దీ, ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.